బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ గురించి తెలిసిందే. రైతు బిడ్డగా సోషల్ మీడియాలో పలు వీడియోలు చేస్తూ పాపులారిటీ సొంతం చేసుకున్న పల్లవి ప్రశాంత్ రియాలిటీ షో కంటెస్టెంట్గా మరి మంచి అద్భుతమైన విజయం సాధించారు. ఒక కామన్ మ్యాన్గా బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన అతను హౌస్లోకి వచ్చి విన్నర్గా అవుతారని ఎవరూ ఊహించలేదు. ఫైనల్గా అన్ని టాస్క్లు బాగా ఆడి అందరి అభిమానాన్ని సాధించి ఫైనల్ వరకు ఉండి కప్పు కొట్టుని సెలబ్రిటీ లెవెల్ క్రేజ్ అయితే సొంతం చేసుకున్నారు. అయితే తనకు విన్నర్గా వచ్చిన ప్రైజ్ మనీని నిరుపేదలకి, రైతులకి తన వంతు సాయంగా ఉపయోగిస్తానని చెప్పారు. ఎలాంటి సాయం చేయడం లేదని నెట్టింట్లో హాట్గా వైరల్ అయితే ఈ మధ్య వార్తలు వచ్చాయి. గత కొంతకాలంగా కొంతమంది మాకు సాయం చేయండి పల్లవి ప్రశాంత్ ఇంటి ముందరైతే క్యూ కట్టారని, అలా ఎవరు మా ఇంటికి రావద్దును, నేను ఒకటి రెండుకి సార్లు ఆలోచించుకుని ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికే డబ్బు సాయం చేస్తాను, దయచేసి పేద రైతులం సహాయం మాకు సాయం చేయడంటూ ఎవరు ఇంటికి రావద్దని వీడియో కూడా చేశారు. అయితే విన్నర్గా టైటిల్ అందుకున్న పల్లవి ప్రశాంత్ 35 లక్షల ప్రైజ్ మనీని, ఒక కారు, ఒక డైమండ్ నెక్లెస్ గెలుచుకున్నారు. కాబట్టి హౌస్లో ఇచ్చిన మాట ప్రకారం అతను 35 లక్షల డబ్బులు పేద రైతులకు పంచాల్సిందే. కానీ బిగ్ బాస్ షో ముగిసి 3 నెలలు అవుతున్నా ఇలాంటి సహాయాలు ఏం చేయలేదని నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. అయితే అన్నమాట ప్రకారం పల్లవి ప్రశాంత్ ఒక పేద రైతు కుటుంబానికి సాయం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో గల కొలుగురు గ్రామానికి చెందిన పేద రైతు. అతని భార్య మరణించడంతో పిల్లలు అనాథలయ్యారు. ఈ క్రమంలోనే ఆ కుటుంబానికి అండగా నిలిచిన ప్రశాంత్ పిల్లల పేరిట ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ ఇచ్చారు. ఈ వీడియో తీసుకున్న ప్రశాంత్ కొంతమందికి సాయం చేసి ఆ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తానని చెప్పారు. అలా చెప్పి 2 వారాలు అవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి వీడియో రాకపోవడంతో నెట్టింట్లో మళ్ళీ విమర్శలు మొదలయ్యాయి. పల్లవి ప్రశాంత్కి పేద రైతులు ఎక్కడా కనిపించడం లేదా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ప్రాణం పోయిన మాట తప్పనని చెప్పిన వ్యక్తి ఇప్పుడు మాట తప్పాడు. ₹1,00,000 పంచి సైలెంట్ అయ్యారంటూ ఒక రేంజ్లో ఆడేసుకుంటున్నారు. మరి దీన్ని పల్లవి ప్రశాంత్ ఎలా తీసుకుంటారనేది చూడాలి.